హాయ్ అండి. ఈరోజు మాకు ఏమేమి చెట్లు ఉన్నాయో నేనైతే వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి విరజాజుల పూల చెట్టు. ఇది చాలా పెద్ద చెట్టు, ఇంటి బయట అయితే ఉంటుంది. మేమైతే దీనికి పందిరి ఏం వేయలేదన్నమాట. దీనికి తీగలు వస్తే కట్ చేసేస్తూ ఉంటాం. చూడండి, కట్ చేసేసామనుకోండి ఇలా అయితే పూలు వస్తాయి. వర్షాలు పడ్డాయి కదండి, చెట్టు అయితే కొంచెం అయితే వంగిపోయింది, లేదా పైకి ఉండింది. దీనికైతే తీగలు రాగానే మేమైతే కట్ చేసేస్తూ ఉంటాం. తీగలు వస్తే మాకైతే బయట ఉంది కదా చెట్టు, పందిరేయడానికి కుదరదని కట్ చేసేస్తే ఇలా గుబురుగా వచ్చి పూలు అయితే ఇస్తూ ఉంటుంది. 4 గంటలకే పూలు అయితే విచ్చుకుంటున్నాయి. నేనైతే కోసి ఎన్ని పూలు వచ్చాయో చూపిస్తాను. ఇది గోరింటాకు చెట్టు. వర్షానికి మంచిగా అయితే ఆకైతే చెట్టు నిండా ఉంది. మా గోరింటాకు చెట్టు చిన్నదైనా ఆకు చాలా బాగుంటుంది, ఎర్రగా పండుతుంది. మాకు నిన్నటి దాకా వర్షాలు ఉన్నాయి. ఇది వచ్చేసి మునక్కాయ చెట్టు అండి. వర్షానికి ఆకు కూడా కొంచెం పండిపోయింది. మునక్కాయలు కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయి నిన్నటి దాకా మాకు కూడా వర్షాలు బాగా పడ్డాయి. ఈరోజు అయితే కొంచెం బెటర్గా కొంచెం ఎండ అయితే వచ్చింది. ఇప్పుడు మునక్కాయలు ఇలా అయిపోయాయి. ఈ టైంలో మునగాకైతే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. నేనైతే ఇందాక చూపాను కదా పూలు కోసి చూపిస్తానండి, ఆ పూలు అండి ఇవి. నేను లైట్ వేసి వీడియో తీస్తున్నాను ఇంట్లో. ఇవైతే 2 జాంకాయలు అయితే వచ్చాయి. మాకు జాంకాయల చెట్టు కూడా ఉంది. ఇలా ఇవి అయితే మునక్కాయలు ఇంకా ఉన్నాయి, నేనైతే కోయలేదు. నాకు అవసరం ఉన్నంత వరకే కోసుకున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.